Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు ఇచ్చిన నూతన దినం బట్టి స్తోత్రమయ్య ప్రభు. తండ్రి ఇదిగో మా అందరినీ ప్రభు తండ్రి ఈ సన్నిధిలో చేసినందుకు స్తోత్రాలయ్య ప్రభు. తండ్రి ఇదిగో తెల్లవారుజామునైన ప్రభు తండ్రి మేము ఆరాధించబడుకునైన ప్రభు ప్రతి ఒక్క హృదయాలు ప్రభు మీకు ఆరాధించే తెరవబడాలయ్య ప్రభు. అయినా ప్రభు ప్రతి ఒక్కరైన ప్రభు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రభు నేను ఆరాధించే ప్రభు తండ్రి భాగ్యం దయచేయండి అయ్యా తండ్రి ప్రభు. తండ్రి ఇదిగో ఈ సన్నిధి ఈ స్థలంలో ప్రభు తండ్రి ఇదిగో మెండుగా కదులు దాకానైనా ప్రభు నీ సన్నిధి బలం ఈ స్థలంలో కదులు దాకానైనా ప్రభు మా ఆరాధన ప్రభు తండ్రి హృదయానికి తాకులాగా ఉండాలి తండ్రి ప్రభు. ఇప్పుడు మా ఆరాధన ధూపం వల్ల ఈరోజు సన్నిధికి చేరుకుని దాకానైనా ప్రభు ఆరాధిస్తున్నాయన ప్రభు ఈ బలమైన అస్తం ప్రతి ఒక్కరిపై శాపపడుగు దాకా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి తెగబోలు దాకా మీరు ఆరాధిస్తున్న ప్రతి హృదయ కట్టబడుగు దాకానైనా ప్రభు ఈ బలమైన అస్తం ప్రభు ఈ బలమైన సన్నిధి స్థలంలో ప్రభు తండ్రి కదులు దాకా we will be Holy Spirit Lord rakalama zegete rakalama sobele makadele barakata regete se breketi nama sobele regeta rakata nama zegete bakata rakata bayaka dono mose breketi nama. Lord, change this atmosphere, Lord. Lord, let this atmosphere turn into a prophetic atmosphere, Lord. Let a heavenly atmosphere be activated in this place, Lord. Lord, we shift this place into a heavenly atmosphere, Lord. Let your angels ascend and descend in this place, Lord, Daddy. Let you move in the prophetic realm, Lord, Daddy. Oh, rakana mazegete de de de. Oh, rana mazegete nama rakata nama kate de de barakata jabaraka. Rekete de barakata bazaka jata. Rakata makate de barakate. Rate barakata nama zakata lama yakata. Rakata makata la barakata. Rakata nama kate de de de. Rakate de makate de barakata lata. Barekete de masoto bareke. Oh, shakata barakata. Rate kamakata da ba 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 ba. Oh, thank you, Holy Spirit, Lord. Oh, thank you, Lord. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవితకాలమంతా ఆరాధించి కనపరచును. నా జీవితకాలమంతా ఆరాధించి కనపరచును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను
Thank you.
ఇదిగో నీ దూతల ప్రభు తండ్రి, ఇదిగో మా రాష్ట్రాలు తోడు ప్రభు తండ్రి, మమ్మల్ని పట్టి ప్రభు తండ్రి కాపాడుచున్నాయి తండ్రి దేవా. మీ స్తోత్రాలు దేవా తండ్రి. నాకు ఇచ్చిన ఇద్దరు మంది బట్టి నీ స్తోత్రాలు దేవా ప్రభు. గడిచిన 3 నెలలు ప్రభు తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు తండ్రి ప్రతి దానిలో విడిపించి ప్రభు మా బాధల్లో నష్టంలో ప్రభు తండ్రి అన్నిట్లో తోడుగొండినైనా ప్రభు ప్రతి వ్యతిరేక పరిస్థితుల నుండి ప్రభు తండ్రి మమ్మల్ని తప్పించినైనా ప్రభు తండ్రి ఇదిగో నైనా ప్రభు నీ కంచాలేసి ప్రభు మనం కాపాడుతున్న స్తోత్రాలయ్యా ప్రభు తండ్రి. ఎప్పుడు మాసంలోనైనా తండ్రి ప్రభు ఇంకెక్కువ దగ్గర అవ్వాలయ్యా, ఇంకెక్కువ నేను తెలుసుకోవాలయ్యా ప్రభు తండ్రి. ఇంకెక్కువగా ప్రభు లోతు నెరగాలయ్యా తండ్రి. ఇంకెక్కువ నేను కట్టబడాలయ్యా ప్రభు, నేను నాటబడాలేసా తండ్రి దేవా. అందరం కూడా కొంచెం ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ. చంద్రం కూడా చేతుల పైకి స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా భయంకరమైన ప్రమాదంలో నుండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని తప్పించి మమ్మల్ని నడిపించి నీ సన్నిధికి చేర్చినందుకు నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా ఎందరో ఈ దినములు చూడలేక నశించి గతించిపోయి ఉన్నారు ప్రభు యేసయ్యా. మమ్మల్ని సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి ప్రభు యేసయ్యా ఇదిగో పునరుద్ధానపు దినము నన్ను నీ సన్నిధికి చేర్చినందుకు నీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. చేతులెత్తి చేద్దామా? స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా ప్రభా. ఎన్న తగని వారము ప్రభా యేసయ్యా ప్రభా. మేము ప్రభా యేసయ్యా ప్రభా యోగ్యత అర్హత లేని వారం ప్రభా. విలువే లేని మా జీవితాలకు నీవు విలువనిచ్చావు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నీ రక్తమునంతా గార్చి నీ శరీరమునంతా ప్రభా యేసయ్యా ప్రభా యేసయ్యా నలుగగొట్టుకొని ప్రభా మా కొరకు ప్రభా యేసయ్యా శాపమై యేసయ్యా మా కొరకు బలియాగమై ప్రభా యేసయ్యా మమ్మల్ని రక్షించావు ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం స్తుతిస్తాము యేసయ్యా. యేసయ్యా 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 మరోసారి హృదయం
Amen.
బిడ్డనైనా ప్రభావ ఎవరైతే ప్రభుత్వం ఏ సమస్యలతో ప్రభుత్వం ఏ వేదనతో ప్రభుత్వం ఈ సన్నద్ధులు అడుగు పెడుతున్నారో ప్రభుత్వం ఇదిగో వాళ్ళు మరలా తిరిగేటప్పుడు ప్రభుత్వం దుఃఖం వాళ్ళు ఉండకూడదయ్యా దేవ ప్రభువ ఇదిగో ఈ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదయ్యా ప్రభువ ఇదిగో ప్రభు నీ బిడ్డలు ప్రభావ వేటి కొరకు వెతుకుతున్నారో ప్రభుత్వం ఏటి కొరకు ప్రభుత్వం కలుచున్నారో ప్రభువ నువ్వు ప్రతిదీ నెరవేర్పు తీసుకొని రాంటయ్యా దేవ ప్రభువ ప్రతి ఒక్క హృదయ వాంఛలను ప్రభుత్వం ఎరిగిన దేవుడు అయ్యా ప్రభుత్వం ఇదిగో ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి అయ్యా ప్రభుత్వం ప్రతి ఒక్క హృదయాలను తాకండి అయ్యా నాయన ప్రభుత్వం ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ఆయన ప్రభుత్వం దర్శించండి అయ్యా దేవ ప్రభువ అయ్యా ప్రభు ఆ బిడ్డలతో తండ్రి ఏ సమస్యలతో వెళ్ళొచ్చున్నారో ప్రభుత్వం ప్రతి దాంట్లో నుంచి విడిపించిన అయ్యా ప్రభు నీ నుండి ప్రభుత్వం లాభించి ఆనందాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా తండ్రి దేవ ఓ స్తోత్రాలు అయ్యా దేవ ప్రభావం దేవ స్తోత్రాలు చెల్లిస్తాం థ్యాంక్ యూ ఆనందంలో ఈ సన్నిధిని మాకు తోడుగుంచినందుకు నీకు స్తోత్రం ఇస్తున్నాం. ఇదిగో మేము వర్తమానంలోకి వెళ్ళొచ్చున్నాం ప్రభా. నిలబడిచినది ఎవరైనప్పటికీ ప్రభా వారి కీళ్ళలో రక్త మాంసంలో వారి ఎముకల్లో ప్రభా నీ సత్తువ దిగులుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బలముతో అభిషేకముతో వారిని నింపి ప్రతి ఒక్కరితో ఈ దినమందు మీరు మాట్లాడమని వేడుకొని వచ్చినాం ప్రభా యేసయ్య. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొని వచ్చినాం ప్రభా యేసయ్య. నిలబడుతున్న వారిపై నీ
బలమైన ఆత్మ దిగివచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే వచ్చినారు ప్రతి ఒక్కరితో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని వేడుకొనిచ్చినాం ప్రభా. యేసయ్య ఈ దినమందు ప్రభా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ ఆరాధన అంతట్లో నీ నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే చెల్లించుకోవడమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాం ఆమేన్ ఆమేన్. థాంక్ యూ. Mic for please be seated. Please be seated. So we had such a beautiful time of worship, and God was moving so powerfully, hallelujah. And many of us must have gone to the next level of anointing. God was telling me that you have all gone up the spiritual ladder, and it's such a beautiful, nice thing. మనమందరం వర్షిప్లో చాలా బాగా వర్షిప్ చేస్తాం. దేవుడు అంటున్నారు మనందరం ఒక ల్యాడర్ ఎక్కేమని చెప్తున్నారు. So we have in our midst today, last week I was not at all well with pain in my feet, so I requested our sister Anila to come and give the message today, and she agreed very graciously. She agreed. మన మధ్య ఇప్పుడు అనిల సిస్టర్ వచ్చి వాక్యం చెప్తారు. ఎందుకంటే పోయిన వారం ఆంటీకి కొంచెం బాగోలేదు, ఆరోగ్యం బాగలేదని అనిల సిస్టర్ వచ్చి ఈరోజు మన మధ్య వాక్యం చెప్తారు. She has just very recently retired. I've been the chief principal general manager of BSNL over the whole of India. She was in charge. ఈ సిస్టర్ ఇప్పుడే రీసెంట్గా రిటైర్ అయ్యారు. బిఎస్ఎన్ఎల్ దాంట్లో ఆల్ ఓవర్ ఇండియాకి ఉన్నారు. And now she's doing the Lord's work. ఇప్పుడు ప్రస్తుతం ఆ సిస్టర్ దేవుడి పరిచయంలో ఉన్నారు. So we are blessed to have her in our midst, and today she'll be giving the Lord's message, and it's by God's grace has come, she'll be translating. ఈరోజు మనం దేవుడి ద్వారా మనం ఆశీర్వదింపబడి ఉన్నాము. ఇప్పుడు మన మధ్య సిస్టర్ అనిలా వచ్చి వాక్య పరిచయం చేస్తారు. నేను ఎలిజబెత్ కూడా ఈ దేవుడి కృప వల్ల నేను వచ్చాను. అంటే యాక్చువల్లీ నేను రాదలుచుకోలేదు, కానీ దేవుడితో అడిగాను, దేవుడే నన్ను పంపించారు. దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. So we thank and praise Sister Anila. Please welcome her as she comes in front to give her words. మనందరం సిస్టర్ అనిలాని వెల్కమ్ చేద్దాము. Please come this side. Please welcome her, and we look forward to hearing what God has to tell us. మనందరం దేవుడికి ఏం బయలుపెట్టారో ఆ వాక్యం మనం వినండి. Please welcome her. థ్యాంక్ యూ సిస్టర్. మీ అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ చర్చ్. Good morning. Good morning. I thank God for giving me this opportunity. నేను దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు.
I was praying that sister should be all right and sister will get the Rhema word and we will be listening from sister this morning. సిస్టర్ కోసం ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నారంట. దేవుడి దగ్గర నుంచి రిమా వర్డ్ దొరకాలని చెప్తున్నారు. Sister, thank you for the opportunity and I thank God for seeing sister amidst us. She was telling me that she was not well and we thank God for hearing her prayers. నేను దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మీ మధ్యలో ఉన్నందుకు సిస్టర్ ఆంటీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. దేవుడి కృప వల్ల తను మనందరి మధ్యలో ఉన్నారని దేవుడు థ్యాంక్స్ చెప్తున్నారు. Before we begin the message, I would like to say a short prayer. నేను సిస్టర్ అనిల ప్రార్థన చేయబోతున్నారు ఇప్పుడు మెసేజ్ కంటే ముందు. Let's close our eyes. మనందరం కళ్ళు మూసుకుందాం. Gracious and loving Heavenly Master, మా కృప గుర్తుల తండ్రి, thank you Lord for this day. ప్రభువా మాకు ఇచ్చిన ఈ రోజుని బట్టి మీకు వందనాలు. This is your day, O Lord. ప్రభువా ఈ దినం మీ దినమై ఉన్నది. Be exalted, O God. మీకే ఘనత మహిమ కలుగును గాక. We enthrone you, O God. మీకు స్తుతి కలుగును గాక. In our hearts, in our lives, O God. మా జీవితాల్లో ప్రభువా This morning, Lord, ప్రభువా ఈ ఉదయకాలంలో as we look up to you, మీ సన్నిధికి మీ చేరి ఉన్నారు, మిమ్మల్ని చూస్తున్నాము. speak to each one of us, Lord, మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము. to the point of our need in our heart of hearts. మా జీవితాల్లో ఏం అవసరమో మీ అన్ని విషయంలో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాము. It's not me who's speaking, Lord. ప్రభువా నేను కాదు మాట్లాడేది, మీరు మాట్లాడేది. It is you who have placed the word in my heart, O God. ప్రభువా ఇది నేను కాదు, మీరే నా హృదయంలో మీరు ఈ వాక్యం ఇచ్చినారని నమ్ముచున్నాను. Be with us and lead us through, O God. ప్రభువా మమ్మల్ని దీవించి లీడ్ చేయమని అడుగుచున్నాను తండ్రి. Let none of them go empty-handed, O God. ప్రభువా మీ సన్నిధికి మేము వచ్చినాము, ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకుండా కాపాడమని అడుగుచున్నాం తండ్రి. In Jesus' precious name I ask. ఈ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. This message is for me as well, and to all of us. ఇప్పుడు ఇచ్చే మెసేజ్ మీకు కాక నాకు కూడా అందరికీ చెప్తున్నాను. I have titled my message, How and What Are We Building? How and what are we building? ఎలా మనము కట్టుచున్నాం. The main passage for today is 1 Corinthians మొదటి కొరింథీయుల నుంచి చూసుకున్నాము. chapter 3. 3వ అధ్యాయం నుంచి. I request Sister Swapna to come and read the whole chapter. It has got 23 verses. సిస్టర్ స్వప్న వచ్చి ఇక్కడ చదవమని చెప్తున్నాం, ఫుల్ చాప్టర్ చదవమని చెప్తున్నాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం. ఒకటో కొరింథీయులు 3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డల వలె అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను. అభివృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి సమృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము.
మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయలేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన తట్టు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనుటకైనట్లు రక్షింపబడడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తనను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులలో ఆయన పట్టుకొను, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తము మీవి. అపోలోనైనను పౌలైనను అపొల్లోనైనను కేఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవి అయినను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఆమేన్. Thank you, Swapna. మీకు థ్యాంక్ యూ. She has read the whole chapter of 1 Corinthians, chapter 3. సప్న ఫస్ట్ కొరింథీయుల నుంచి 3వ అధ్యాయం ఫుల్ చదివింది. The main message of this chapter is Paul is addressing the Corinthian church. ఈ మెసేజ్ అంటే ఈ వాక్యం అర్థం ఏంటంటే పౌల్ గారు కొరింథియన్ చర్చ్కి సంబోధిస్తున్నారు. He is telling us ఆయన మనకి ఈ రీతిగా చెప్తున్నారు, we should never do anything మనం ఏది చేయకూడదు అంటే that detracts us, that reduces us from the importance of Christ and His kingdom. మన దేవుడి సన్నిధి నుంచి ఏది మన కింద దిగజారలేకుండా అలాంటి పనులు మనం ఏం చేయకూడదు అంటున్నాం. The main verse for today's message is 1 Corinthians 3:10. ఈరోజు వాక్యంలో మెయిన్ వర్స్ అధ్యాయం ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. I have laid the foundation, నేను పునాది వేసి ఉన్నాను, and another buildeth upon it. ఇంకో ఆయన బిల్డింగ్ కట్టి ఉన్నారు. But let every man take heed. ప్రతి ఒక్క మనిషి జాగ్రత్త పడు. How to build thereupon. ఏ రీతిగా అది కట్టబడాలో. The main aim of this message is that to build our lives to please God. ఈ వాక్య ముఖ్య సందేశం ఏంటంటే మన జీవితాన్ని ఏ రీతిగా మనం కట్టుకోవాలి. To win other souls. ఇంకోళ్ళ సోర్స్ కోసం. To teach others. మన జీవితం ఎలా ఉండాలంటే మన జీవితాన్ని నుంచి వేరే ఒకళ్ళు నేర్చుకునేలా ఉండాలి. To bless others for eternity. ఇంకోళ్ళని మనం దీవించేలాగా ఉండాలి. All Christians are builders. మనందరం క్రైస్తవులు మనం బిల్డర్స్ నే.
Isn't it exciting to build things for God దేవుడి కోసం ఏదైనా మనం కట్టాలంటే అది చాలా సంతోషంగా ఉంటుంది కదా. and to build ourselves for God? మళ్ళీ మనమే దేవుడి కోసం కట్టాలంటే కూడా చాలా సంతోషపడతాం కదా. And to win others for God. ఇంకా అనేక ఆత్మలు దేవుడి సన్నిధిలో చేర్చాలంటే కూడా చాలా సంతోషపడతాం కదా. Well, normally in the secular world, మన ఈ సెక్యులర్ వరల్డ్ లో మనం చూస్తే we make many buildings. మనం చాలా అంటే బిల్డింగ్స్ కడతాం. We build our career also. We build our careers too. మన కెరియర్ కూడా మనం బిల్డ్ చేస్తాం. But here we are talking about a spiritual growth. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే మన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాం. It is very important and vital ఇది మన కోసం చాలా ముఖ్యమైన సందేశమైన ఉన్నది. to build up in many areas of our life. మన జీవితాల్లో చాలా ఉన్న ఏరియాస్ ని మనం కట్టాలి. It's a shame if you are not building, మనకి చాలా సిగ్గుకరం ఒకవేళ మనం ఏదైనా మనం కట్టకపోతే, because you won't be doing anything of eternal value. అంటే మన నిత్య జీవనం కోసం మనం ఏం చేయకపోతే చాలా సిగ్గుకరమైన విశేషం. What are the valuable things that you are building in your life? మన జీవితంలో మనం ముఖ్యంగా ఏమైనా ఉన్నాయి అని మనం కట్టుకుంటున్నాము. We'll emphasize on 1 Corinthians 3-11. మనం చదివి ఉన్నాం కదా, 1 కొరింథీయులు 3 అధ్యాయం 11 వచనం వరకు. Paul is giving the performance review of the Corinthian Christians. పౌలు గారు కొరింథియన్ చర్చ్ గురించి విశేషంగా చెప్తున్నారు. The Corinthians in the church of Corinth think that they are very spiritual. కొరింథియన్ చర్చ్ లో ఆ సంఘం ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చాలా ఆత్మీయంగా నింపబడి ఉన్నారని నమ్ముతున్నారు. But Paul has made his observations and he said that they are still babes. కానీ పౌలు గారు వాళ్ళు గమనించారు, వాళ్ళలో ఉన్న తప్పుల గురించి కొన్ని చెప్పి ఉన్నారు. The Holy Spirit teaches us how to grow spiritually. మన పరిశుద్ధాత్మ నేర్పిస్తారు మనం దేవుడిలో ఎలా ఎదగాలని. It tells us about the realities మన జీవిత నిజమైన గురించి చూపిస్తారు, which otherwise we won't be able to comprehend. ఇలా నేర్పిపోతే మనం నేర్చుకోలేము. Paul founded this church at Corinth. పౌలు గారి చర్చ్ గురించి కొన్ని సందేహాలు చూశారు. ఈ చర్చ్ ని స్థాపించారు కొరింథ్లో. And what do the Christians and believers in Corinth do? They look up to Paul for their spiritual growth. ఆ చర్చ్ లో ఏం చెప్తున్నారంటే స్పిరిచువల్ గ్రోత్ గురించి చెప్తున్నారు. Paul says the church of Corinth, పౌలు గారు ఆ చర్చ్ గురించి ఈ రీతిగా చెప్తున్నారు. You have grown enough in your faith. మీరు మీ విశ్వాసంలో బాగా ఎదిగి ఉన్నారు. But you are still immature and worldly. కానీ మీరు ఇంకా లోకంలోనే ఉన్నారు. Paul is saying that పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నారు. I have fed you with milk. నేను మిమ్మల్ని పాలతో తాపించున్నాను. But you are still not ready for the solid food. కానీ మీరు ఇంకా సాలిడ్ ఫుడ్ అంటే కోసం మీరు సిద్ధంగా లేరని చెప్తున్నారు. He is pointing out this because the church is divided. ఎందుకంటే ఈ విశేషం ఎందుకు చెప్తున్నారంటే చర్చ్ లో కొన్ని కలర్లు వచ్చి చర్చ్ డివైడ్ అయిపోయింది. He says that you are having envy amidst each other. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సంఘంలో మీకు ఒకరికొకరు పడట్లేదు, ఇంకా ఎనిమీస్ అయిపోయారు మీరు. You quarrel elsewhere in the secular world. మీరు ఈ సెక్యులర్ వరల్డ్ లో ఉంటున్నారు కాబట్టి quarreling elsewhere. మీరు గొడవలు చేసుకుంటున్నారు. You are not proving yourself to be under the control of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మకి లోబడి ఉండట్లేదు అని చెప్తున్నారు. You are still being guided by your sinful nature. మీకున్న ఆ పాప జీవితంలోనే మీరు అలాగే వెళ్ళిపోతున్నారు. And living like the people of the world. ఈ లోకంలో ఉన్న మనుషుల వల్ల మీరు అలాగే నడుచుకుంటున్నారు. Paul makes a very important point here. ఇప్పుడు ఇక్కడ విశేషమైన సంగతి మనం ఏం చూద్దామంటే that Christians are to be they're supposed to be representing differently. మనం చూడాల్సింది ఏంటంటే క్రిస్టియన్స్ అనగా దేవుడి బిడ్డలు అనగా మనం ప్రత్యేకంగా లోకానికి కనపడాలి. Than that is found in the world at large. కానీ ఈ లోకంలో అది కనిపించట్లేదు.
But too often we find that our sinful nature is dominating our spiritual growth. కానీ మనం ఏం చూస్తున్నామంటే మన జీవితంలో ఎంత మనం స్పిరిచువల్గా ఉన్నా కూడా మన పాప జీవితం మన స్పిరిచువల్ లైఫ్ని డామినేట్ చేస్తుంది. That impacts our lives as followers of Jesus. That impacts our life. అది మన జీవితానికి ఎంతో యేసు ప్రభువు ఇచ్చిన జీవితం మీద ఎంతో ఇంపాక్ట్ పడుతుంది. We generally settle for very less than what God wants to give you the best. మనం చాలా కొత్తగా సెటిల్ అవుతాం. మన దేవుడు ఏమని ఇచ్చారో మనం దానికోసం ఆత్మపడతలేదు. We are very good in all the areas, but there will be some point somewhere. మనం అన్నిట్లో చాలా బాగున్నాం, కానీ ఎక్కడో మన జీవితంలో ఏదో లోటు ఉన్నది. Just thinking that it's just a little thing. మనం అనుకుంటున్నాం ఏదో కొంచెమే కదా అనుకుంటున్నాం. We tell Jesus for some time, you be aside, I know better about this. మన దేవుడు యేసు ప్రభుతో ఏమంటారంటే, ప్రభా కొంత సమయం నాకు ఇలా నన్ను వెళ్ళని, నీకంటే ఎక్కువ నేను నాకు బాగా తెలుసు అని చెప్తాను. And that's what Paul means by worldly. అందుకని పౌలు గారు అంటున్నారంటే మీరు లోకస్తులుగా ఉన్నారు. That's why he called them immature. అందుకనే మీరు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా చిన్న పిల్లల్లాగే ఉన్నారని చెప్తున్నారు. They still are showing a life and living a life. వాళ్ళ జీవితాన్ని చూపిస్తున్నారు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే that shows that they trust in the earthly wisdom than the godly wisdom. వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, దేవుడి సంబంధమైన ఆధారమైన జ్ఞానం కంటే. Generally they align themselves with the leaders of the church. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ లీడర్స్ అనుకుంటున్నారు చర్చ్ లో. They align themselves with the leaders of the church. వాళ్ళ లీడర్స్ తో అటాచ్ చేసుకుంటున్నారు. They say that I follow Paul, I follow Apollos, I follow Peter. వాళ్ళు ఏమంటున్నారంటే నేను పౌలు వెంబడిస్తున్నాను, పీటర్ని వెంబడిస్తున్నాను, అపోలోని వెంబడిస్తున్నాను అని చెప్తున్నారు. Paul deals with this kind of immaturity. పౌల్ గారు ఇలాంటి ఇమ్మెచ్యూరిటీతో డీల్ చేస్తున్నారు. And he calls them to refocus. వాళ్ళు ఫోకస్ చేయమంటున్నారు. After all, who is Apollos, who is Paul? ఆయన అంటున్నారు ఎవరు అపోలో, ఎవరు పౌలు, ఎవరు పీటర్ అంటున్నారు. They are all instructed by God to do God's work. వాళ్ళందరూ కూడా దేవుడి ద్వారానే నడిపింపబడారు చెప్తున్నారు. So each of us, when we work for the Lord, మనం అందరం కూడా దేవుడి కోసం సేవ చేసినప్పుడు we understand that మనకేం అర్థం అవుతుందంటే, one of the leaders plants a seed. ఒక లీడరు ఒక చెట్టుని నాటుతాడు, విత్తనం నాటుతాడు. And someone else waters. ఇంకొకళ్ళు అయితే నీళ్లు పోస్తారు. And then, but the spiritual growth has to be given by the Lord God Almighty. కానీ ఆత్మీయ గ్రోత్ ఎవరు ఇవ్వాలి? అది దేవుడి వల్లే వస్తుంది. It's not with the human leaders. అది మనుషులైన లీడర్స్ వల్ల రాదు. It's about the supernatural activity of God in your life. అది కేవలం దేవుడి వల్లే సాధ్యం, మనుషుల వల్లే సాధ్యం కాదు. Paul emphasizes that the leaders of this church, పౌల్ గారు లీడర్స్ ఈ గురించి చెప్తున్నారు, are the servants of God doing God's work. Servants of God doing God's work. ఇంకా దేవుడు సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దేవుడు పని చేస్తున్నారు. So he says Paul has put the seed, Apollos has watered, ultimately it is the God who gives the increase. దాన్ని ఏం చెప్తున్నారంటే, పౌల్ గారు విత్తనం వేశారు, అపోలో నీళ్ళు పోసారు, దేవుడే చెట్టు మొక్కని పెంచాలని చెప్తున్నారు. In our churches we see so many programs, strategies for different reasons to grow spiritually are observed. మన చర్చ్లో ఏం చూస్తామంటే, మన ఆత్మీయంగా పెరగాలంటే చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. It's not the program from the leader. అది ఆ ప్రోగ్రామ్ ఒక లీడర్ నుంచి కాదు. It causes us to grow spiritually. There's a theme for that. దాంట్లో థీమ్ ఉంటుంది. ప్రోగ్రామ్ చేశారంటే దాని ప్రకారం మనం ఆత్మీయంగా ఎదగాలని ఉంటుంది. To grow in the supernatural activity of God.
మన దేవుడి సన్నిధిలో మనం ఆత్మీయంగా ఎదగాలని దానికోసం ప్రోగ్రామ్ చేస్తారు. It's not for entertainment. అది మనకి సంతోషం కలిగించాలని చేయరు. It's all about a changed life. మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలని చేస్తారు. Deep and abiding lives. మనం దేవుడి సన్నిధిలో ఎలా ఆయనలో ఉండాలని అందుకోసమే అలాంటి ప్రోగ్రామ్ చేస్తారు. Expressing the love of Jesus. మనం దేవుడి ప్రేమని వేరే వాళ్ళకి చూపించాలి అని చేస్తారు. Practically in our lives. మన జీవితంలో దేవుడి ప్రేమని ఎలా చూపించాలో ప్రాక్టికల్ గా అలాంటి నేర్పిస్తారు. Thereby healing you of division. This heals you of division. అయితే ఎప్పుడైతే మనం ఇలా దేవుడి ప్రేమను చూపిస్తామో మన చర్చ్ లో ఉన్న ఆ డివిజన్ కి అంటే హీలింగ్ వస్తుంది, అంటే ఒక్కలైపోతారు. We are healed from our divisions, from our hurts, from our griefs. మనకి ఎలా అంటే హీలింగ్ వస్తుంది అంటే మన హీలింగ్ డివిజన్ నుంచి వస్తుంది, మనకి ఉన్న బాధల్ని వేదల నుంచి మనకి ఆ హీలింగ్ వస్తుంది, స్వస్థత వస్తుంది. కానీ వేదనల నుంచి మనం స్వస్థత పొందుతాం. ఆ వేదన నుంచి మనకి స్వస్థత వస్తుంది, పొందుతాం. More and more into a life of peace. మన జీవితంలో ఇంకా We will be transformed more and more. మనం ఇంకా శుద్ధి చేయబోతాం into a life of peace. మనం ఎప్పుడైతే మన జీవితాల్లో అలా మార్పు పొందుతామో మనం సమాధానంలో నడుస్తాం. Life of purpose. మనకు ఒక ఉద్దేశం ఉంటుంది నడుస్తానికి. And holiness. ఇంకా పరిశుద్ధంగా ఎలా ఉండాలో అని మనం పరిశుద్ధంగా నడవగలం. That's maturity and that's growth. అది దాన్ని ఏమంటారంటే మెచ్యూరిటీ అంటారు. అది యేసుక్రీస్తులో మనం ఎదిగినాము అని అంటారు. It's the work of the spirit and not of the flesh. అవన్నీ ఎప్పుడు జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది, ఏ మనుషుల ద్వారా ఈ శరీరం ద్వారా జరగదు. There are a lot of people outside looking for peace and hope. మనం బయట చూస్తే ఈ లోకంలో చాలా మంది సమాధానం కోసం అంటే ఇంకా ఒక హోప్ కోసం చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. Which we have in abundance. మన క్రైస్తవుల్లో అయితే ఇంత గొప్పగా దేవుడు ఈ సమాధానం మనకి ఇచ్చి ఉన్నారు. For what Jesus has done in our lives and we have accepted it. దేవుడు యేసు ప్రభు మన జీవితంలో ఏం చేస్తున్నారో అది మన జీవితంలో అది మనం పొందుకొని ఉన్నాం. We met and encountered the God of this universe. మనం ఈ సృష్టిని సృజించిన దేవుడితో మనం లివింగ్ గాడ్ ని మనం ఎదుర్కొన్నాం. And his message amidst this chaos, his message amidst this world, this chaos, our disorder in the world. ఈ లోకంలో ఏముందో అది మనం చూడాలి. ఈ గందరగోళమైన లోకంలో యేసయ్య మనకి ఇచ్చిన మెసేజ్. ఈ గందరగోళమైన మెసేజ్ లో మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మనం దేవుడి ప్రేమ చూపించి శాంతి సమాధానం దేవుడి దగ్గరే ఉన్నదని చూపించాలి. He's telling us, మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే I love you, నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. I have redeemed you, నిన్ను విడుదల ఇచ్చానని చెప్తున్నారు. I have provided for you, నీకు సమృద్ధి కలిగించాను అంటున్నారు. I have so much more for you. నీ కోసం ఎంతో ఇంకా దాచిపెట్టి ఉన్నానని చెప్తున్నారు. So when we come in faith to Christ, మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడి సన్నిధికి వస్తామో, when we see what God has done in our lives, మన జీవితంలో దేవుడు ఏం చేసి ఉన్నారని మనం చూసుకుంటే, when storms come, మన జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు, when they rage in our lives, when they rage, ఎప్పుడైతే మనం ముసుగులో అయిపోతామో, then we try to listen and refocus and look up to the Lord, unlike the worldly people. అప్పుడు ఏం చేస్తామంటే మనం లోకస్తులుగా చూస్తూ ఉంటాం. We sing the song of the psalmist. మనము కీర్తనకారు సంగీతం చూద్దాం. We keep our eyes on the Lord మన దృష్టి అంతా దేవుడి మీద పెడతాము. with him at our right hand. With him at our right hand, and we will not be shaken. మనం దేవుడు రైట్ హ్యాండ్ చేతి కింద ఉన్నాము, మనం ఇంకా కదిలింపబడము అనుకుంటాము. So now we'll talk about, after the metaphor of the gardening, he was talking about the construction. ఇప్పుడు మనం ఏం గురించి మాట్లాడదామంటే
కట్టిన బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడతాం. Paul says that by grace he has laid a foundation. పౌల్ గారు ఏం చెప్తున్నారంటే దేవుడి కృప వల్ల ఆయన పునాది కట్టి ఉన్నారు. As a wise builder. ఒక తెలివైన బిల్డర్గా. And someone else is building on it. దాని మీద ఇంకొకరు ఆ బిల్డింగ్ కడుతున్నారు. But each one of us should build with care. కానీ మన ఒక్కరు ఎలా కట్టాలంటే చాలా జ్ఞానంగా చాలా జాగ్రత్తగా అది కట్టాలి. No one should lay any other foundation other than Christ. పునాది యేసు ప్రభు పెట్టారు కాబట్టి ఇంకో పునాది ఏమి రాకుండా మనం చూసుకోవాలి. Think of what a foundation can do to a building. మనం ఒకవేళ ఆలోచిస్తే ఆ పునాది గురించి పునాది ఏం చేస్తుంది అని చూద్దాం మనం. It keeps the building steady. ఆ పునాది ఏం చేస్తుందంటే ఆ బిల్డింగ్ ని చాలా స్ట్రాంగ్ గా నిలబెడుతుంది. Jesus has given us a parable on this. దేవుడు ఒక పారబుల్ చెప్పి ఉన్నారు యేసు ప్రభు regarding the wise builder and the foolish builder. అయితే ఇక్కడ యేసు ప్రభు ఒక సామెత చెప్పి ఉన్నారంటే ఏంటంటే తెలివి గలవాడు ఇంకా ఫూలిష్ గురించి చెప్పి ఉన్నారు. In Matthew 7:24 to 29. మాథ్యూ మత్తయి 7వ అధ్యాయము 24వ వచనం. To the one who built his house upon a rock. ఎవరైతే తన ఇల్లు రాతి బండ మీద కడతారో, and there's another one who built a house upon the sand. ఇంకొకరు అయితే మరొక వ్యక్తి తన ఇల్లు ఎక్కడ కడతారంటే ఇసుక మీద కడతారు. The rain comes, the storms rage. ఎప్పుడైతే వర్షం తుఫాన్లు వస్తుందో, these are the things what life throws at you. అయితే అర్థం ఏంటంటే మన జీవితంలో వచ్చే ఈ గందరగోళాలు మనకు వచ్చే సమస్యలు. But the house that was built on the rock stood still. కానీ ఏ ఇల్లు అయితే రాతి మీద కట్టబడుతుందో బండ మీద కట్టబడుతుందో అదైతే పడకుండా జాగ్రత్తగా ఉంటుంది. And the house that was built on the sand was smashed. ఏ ఇల్లు అయితే ఇసుక మీద కట్టబడుతుందో అది పడిపోతుంది. Paul is further encouraging us in 1 Corinthians 3:12. పౌలు మన ఏమి ఎంకరేజ్ చేస్తున్నారంటే 1 కొరింథీయులు 3వ అధ్యాయం 3:12 వచ్చింది. He is talking about the quality of materials used for building. మనం ఒక ఏం చెప్తున్నారంటే బిల్డింగ్ కి ఏ రీతిగా మెటీరియల్ అంటే సామాన్లు కావాలో ఆ రీతిగా తను మాట్లాడుతున్నారు. We have different materials you can build with gold, silver, precious stones, wood, hay and stubble. మనం బిల్డింగ్ ఎలా కట్టుకోవచ్చు అంటే బంగారంతో, వెండితో, రాళ్ళు విలువైన రాళ్ళతో, గడ్డితో, ఇంకా చెక్కతో కట్టుకోవచ్చు. So he is also cautioning us that your works will be tested. అయితే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు ఏం చేస్తారో, ఏ పనులు చేస్తారో అది కూడా దేవుడు చూస్తారు. So whatever you are building is being tested. మీరు ఏ వస్తువులతో మీ ఇల్లుని కడతారో అది కూడా టెస్ట్ చేస్తారు అంటున్నారు. Tested by fire on the day of the Lord. మీరు అగ్ని ద్వారా మీరు పరీక్ష చేయబడతారు. Which means that దాని అర్థం అంటే ఏంటంటే all believers will be judged by Christ. అయితే ఏంటంటే అర్థం దేవుడు నమ్మి బిడ్డలందరూ యేసు ప్రభు వల్ల దేవుడి వల్ల జడ్జ్ చేయబడతారు. Whether you have built on the foundation of Christ, మీరు దేవుడిచ్చిన రాతి మీద మీరు పునాది వేసుకున్నారు, కట్టి ఉన్నారా, or whether you have used quality materials మీరు మంచి వస్తువులు వాడి ఉన్నారా బిల్డింగ్ కట్టడానికి, that had God's approval, అది దేవుడి చిత్తమా కాదా అని to receive eternal rewards. అది దేవుడి చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే అది మీరు పరలోకంలో అంటే నిత్య జీవం పొందుకుంటానికి ఉంటుంది. You read about the eternal rewards in James 1:12. There are different rewards. మనం జేమ్స్ 1:12 అధ్యాయంలో Crown of life. దాంట్లో ఏముందంటే మనం నిత్య జీవం పొందాలంటే మన జీవన కిరీటం అని ఉందండి. There is a crown of imperishable.
ఇంకా నశించిపోతాను కూడా కిరీటం అన్నది. నశించిపోనేది కిరీటం ఉన్నది. 1 Corinthians 9:24. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 24వ వచనం. And 1 Thessalonians 2:19-20. మొదటి దశలోనియన్ 2వ అధ్యాయం 20వ వచనం. The crown of rejoicing. సంతోషానికి కూడా ఒక కిరీటం ఇస్తాడు దేవుడు. 2 Timothy 4:5. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో You have the crown of righteousness. నిత్య జీవ కిరీటమైన నిత్య రైచియస్నెస్ కూడా ఉంది. 1 Peter 5:2-4. మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది. The crown of glory. మహిమ గల క్రౌన్ ఇస్తారని. So when anyone's works are tested through this fire, ఎప్పుడైతే దేవుడు బిడ్డలు ఈ అగ్ని ద్వారా వెళ్తారో, whatever endures after passing through the fire, అగ్నిలోంచి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా శ్రమ పడతారో వాళ్ళందరికీ he will receive a reward. వాళ్ళందరూ ఇలాంటి బహుమానాలు పొందుకుంటారు. But the works which are burned, కాలిపోతే fire will, ఒకవేళ కాలిపోతే then you suffer loss. అప్పుడు ఒక లాస్ ఉంటుంది. But he himself will be saved. కానీ వాళ్ళు రక్షించబడతారు హిమ్సెల్ఫ్. What does that mean? దాని అర్థం ఏంటి? ఏంటంటే what does it mean is, it means that when your house is on fire, you will try to save your life and run out of the house immediately. You don't look for any valuables. దాని అర్థం ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో అగ్ని అంటే కాలిపోతుంది అనుకోండి, మీ ప్రాణాలు కాపాడుకొని మీరు పరిగెడతారు, కానీ ఇంట్లో ఉన్న వస్తువుల కోసం మీరు ఆగి అవి కావాలనుకోరు. So thus he saves his life, but he lost everything. దాని అర్థం ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోగొట్టుకున్నాడు. Those who do not work and build for the Lord's kingdom, ఎవరైతే దేవుడి రాజ్యం కోసం పనిచేయరో, don't receive any such rewards, వాళ్ళు అటువంటి కిరీటాలు ఏమి పొందుకోరు. and they will feel miserable on that day. అయితే ఆ రోజు అంత దినంలో వాళ్ళు చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ ఆ దినం. Then he goes on to verse 16. మనం 16వ అధ్యాయంలో వెళ్తే, do you know that you are the temple of God? దేవుడు ఏం చెప్తున్నారంటే మీ శరీరం ఒక దేవుడు ఆలయమే కదా. The Spirit of God dwells in you. మీ శరీరంలో దేవుడు ఆత్మ నివసిస్తుంది. And your body is a place where His Spirit is living. మీ శరీరం ఒక దేవుడు ఆలయం, మీ దాంట్లో దేవుడు ఆత్మ నివసిస్తుంది అని చెప్తున్నారు. So we are called to honor and respect the divine indwelling. అయితే మనం ఒక పరిశుద్ధంగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. By a spiritual union with Christ, మన పరిశుద్ధాత్మతో దేవుడితో సహవాసం చేసుకుంటాం. we became a part of the body of Christ. మనం దేవుడి సంఘంలో ఒక శరీరంలో ఒక అంగ అయిపోతాము. And the temple of the living God. ఇంకా దేవుడికి జీవించే ఆలయంగా ఉంటాము. And God chooses you to become fellow workers with His children. అప్పుడే దేవుడు మనని తన రాజ్యం కోసం పనిచేస్తాను కానీ మనని ఎన్నుకుంటారు. 1 Corinthians chapter 3 verse 9. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 9వ వచనంలో, we all must be involved in God's work. మనందరం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో దేవుడు పనిలో మనందరం పని చేస్తూ ఉండాలి. 3:10 speaks of 3వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా చెప్తుంది, take heed, be careful. ఆయన చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి. How you build your life. మీ జీవితాన్ని ఏ రీతిగా మీరు కడుక్కుంటారో. Be a master builder to build quality material. మీరు ఒక మంచి క్వాలిటీ మెటీరియల్గా మీ జీవితాన్ని కట్టుకోండి. Build your life on quality material that has eternal values. ఏ రీతిగా ఉండాలంటే మన జీవితం నరకంకి వెళ్ళకూడదు, నిత్య జీవంలో చేరాలి. So there are types of builders we find in the church. మనం చర్చ్లో చూస్తాం
అనేక రకమైన బిల్డర్స్ ఉంటారు. బయట కూడా చూస్తాం డిఫరెంట్ బిల్డర్స్. మన లోకంలో కూడా చూస్తాం చాలా వేరే అనేకమైన బిల్డర్స్ ఉన్నారు. The wise builder. We have the wise builder who is fully filled with the Spirit of God. తెలివైన బిల్డర్ ఎలా ఉంటాడంటే దేవుడు ఆత్మతో నింపబడి ఉంటాడు. We have the worldly builder. లోక సంబంధమైన బిల్డర్ కూడా ఉంటారు. He is the carnal Christian. ఆయన క్రిస్టియన్ కాదు. Carnal Christian. శరీరాలు మనసు. లోక సంబంధమైన ఆలోచన. Romans chapter 8 and verse 7. Carnal mindedness is enmity with God. లోక సంబంధమైన ఆలోచన అలా లోక సంబంధమైన తలంపులతో ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు దేవుడికి ఒక ఎనిమి ఉంటారు. The wicked builder. అయితే వికెడ్ అంటే దుష్టుడు బిల్డర్. This is the one that is unsaved and has no foundation at all. Matthew 7:28. మాథ్యూ 7:20 అధ్యాయంలో మనం చూస్తాం. 28 అధ్యాయంలో మనం చూస్తాం. వికెడ్ బిల్డర్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి రక్షణ ఉండదు. అంటే unfinishing builder. ఇంకోటి ఏంటంటే అన్ఫినిషింగ్ బిల్డర్. He begins the building but he stops in between. అన్ఫినిషింగ్ బిల్డర్ అంటే ఆయన బిల్డింగ్ స్టార్ట్ చేస్తాడు కట్టడానికి, కానీ సగంలో ఆపేస్తాడు పని. He could not estimate properly. ఆయన సరిగా పని చేయలేకపోతారు. Estimate properly. Estimation wrong చేసుకుంటారు. తన ఆ బిల్డింగ్ కి కావాల్సిన వస్తువులు తన సరిగా మెజర్మెంట్ అంటే తీసుకోలేకపోతారు. Then we have the lazy builder. ఇంకో బిల్డర్ ఉంటారు అలా అంటే సోమరి బిల్డర్. Slothfulness, Ecclesiastes 10:18. ఎక్లెసియాస్టిక్ 8:18 లో మనం చూద్దాం. 10:18 లో చూద్దాం. 10 అధ్యాయం 18 వచనంలో చూద్దాం. The foolish builder. Then we have the foolish builder. Matthew 21:42. ఫూలిష్ బిల్డర్ ఉంటాడు. అది మాథ్యూ 21:42. 21:42 అధ్యాయంలో ఉంటారు. This is the stone which the builder rejects. Builders rejected. ఆయన ఎవరు అంటే ఆ బిల్డర్ స్టోన్ ని రిజెక్ట్ చేశారు. Christ. వాళ్ళు సంపూర్ణంగా దేవుడిని రిజెక్ట్ చేసేసుకుంటారు. And then we have a wasteful builder. ఇంకోటి ఎవరంటే పనికిరాని బిల్డర్. We see this in Nehemiah 4:18. మనం నెహెమ్యా 4వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. A wasteful builder. A wasteful builder. వేస్ట్ఫుల్ బిల్డర్ అంటే పనికిరాని. And what are the things that we need to build upon? మనం ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడానికంటే ఏమేమి వస్తువులు మనకి అవసరం? First of all, you should read the word of God. Read the word of God. Eat the word of God. Acts 20:32 says, our Bible knowledge and use of God should be learned thoroughly. మనం ఏం చేయాలంటే మనం మొట్టమొదటిగా దేవుడి వాక్యం చదవాలి. చదివిన తర్వాత ఆ వాక్యాన్ని తినాలి. That will enable you to build up properly. అది మళ్ళీ మనకి సహాయం చేస్తుంది మనం ఎలా బిల్డ్ చేయాలని. And Jesus Christ Church of Builders, upon this rock you have to build. Matthew 16:18. మాథ్యూ 6వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగా రాసి ఉన్నదంటే అవన్నీ యేసు ప్రభు You have to build a church on the rock of Jesus. మన చర్చ్ దేవుడు ఆలయం దేని మీద కట్టాలంటే దేవుడిచ్చిన రాక్ మీద కట్టాలి. Then we read in Proverbs 24:27. సామెతల గ్రంథం 27 వచనం 24-27 వచనంలో చూద్దాం. You have to build your career, success of your income, your livelihood in this world. Work in the field, work in your office, whatever God has entrusted you with. మన జీవితాన్ని మన కెరియర్ని ఎలా కట్టుకోవాలో అని చూస్తున్నాం. And thereafter build your house. దాని తర్వాత మన జీవితంలో మన ఇల్లుని ఎలా కట్టుకోవాలి. This is the physical house he is talking about. అయితే ఈ లోక సంబంధమైన ఇల్లు గురించి తను మాట్లాడుతున్నారు. Then you have in 2 Timothy 2nd chapter 2nd verse.
మనం 2వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. You have to have a network of multiplying disciples. మనకి ఒక సహవాసం కావాలి డిసైపుల్స్ది. You have to be a soul winner. మనం ఏం చేయాలంటే ఆత్మల సంపాదించుకునే మనుషుల్లాగా తయారవ్వాలి. And then we see in Proverbs 14:1. సామెతల గ్రంథం 14 అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తుంది. Every woman, wise woman builds her house. తెలివైన స్త్రీ తన ఇల్లును కడుతుంది. The wise woman builds a strong Christian family for generations. ఆ స్త్రీ ఎలా అంటే ఒక బలమైన క్రైస్తవగా కడుతుంది, జనరేషన్స్ వరకు వాళ్ళ దేవుడిని నమ్మేలాగా. The best example is our sister Asha Phillips. మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఆశా ఆంటీయే ఉన్నారు ఇక్కడ. And we have to also contribute to the nation building. మనం ఇంకో రీతిగా చూడాలంటే in God's ways. యేసుక్రీస్తులో మనం నేషన్ బిల్డర్స్ కూడా లాగా ఉండాలి. You should not think I'm an individual, how I will contribute to the nation. మనం అనుకోకూడదు నేను ఏదిగా నేషన్కి సహాయం చేయగలను, నేనైతే ఒంటరిగా ఉన్నానని. A housewife builds up a family for the nation. ఒక హౌస్ వైఫ్ తన కుటుంబాన్ని నేషన్ కోసం కడుతుంది. And if you are a working person, you are contributing to the organization you're working. ఒకవేళ మీరు పని చేస్తున్నారంటే మీరు ఆర్గనైజేషన్కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు. You should be righteous and you should exalt the Lord there. మీరు ఒక నీతిమంతుగా ఉండాలి. Then automatically the nation builds. అప్పుడు ఏమవుతుందంటే సమాజం నేషన్ బిల్డ్ అవుతుంది. This is seen in Proverbs 14:3. మన సామెతల గ్రంథంలో 14 అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. Then we see in 1 Thessalonians 2:19. ఫస్ట్ దశలోని 2వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం. You have relationships, you have friendships, you have goodwill and associations in your daily life. మన జీవితంలో మనకి ఫ్రెండ్షిప్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. So joyfully rejoicing, and you should talk to them about the Lord and share your witness and live a witness. ఎప్పుడైతే మనకి మనుషులతో ఇలా సంబంధం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి గురించి ప్రచారం చేయాలి. 1 Chronicles 22:5. మొదటి క్రానికల్స్ 2వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. Build the work of God based on what you learned from the previous generations. మీరు ఏ రీతిగా ఉండాలంటే మీరు యేసు ప్రభు ప్రీవియస్ అంటే మీకంటే ముందు వచ్చిన జనరేషన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు యేసు ప్రభు ద్వారా అది మీరు చూపించాలి. And you should have your building to preach. అండ్ మరి అంతేకాకుండా దేవుడి గురించి మీరు ప్రచారం చేయాలి. Of your own building, it can be your own house. మీరు సొంతంగా ఇలా ప్రచారం చేయాలి. ఆ ప్రచారం మీ ఇంట్లో కూడా చేయవచ్చు. So we have studied about the different types of builders. We have also seen what we are supposed to do, what kind of quality material we have to use, because we are going to, even all believers are going to be judged. ఇక్కడ మనం చూస్తాం ఒక బిల్డింగ్ కట్టాలంటే మనం ఏ రీతిగా ఏ వస్తువులు వాడామో, ఎంత మంచి క్వాలిటీ వాడామో అని అన్నీ చూసి ఉన్నాము. The best example is Jesus Christ himself. మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా యేసు ప్రభునే తీసుకోవచ్చు. And next, Paul. దాని తర్వాత పౌల్ గారిని తీసుకోవచ్చు. He denied himself and he journeyed. ఆయన కాదే అనుకుని ఆయన ముందుకు సాగిపోయి ఉన్నారు. As for me, అనిలా సిస్టర్ ప్రకారం my witness and I testify that I want to become like the Proverbs 31 woman. సిస్టర్ అనిలా ఎలా అవ్వాలనుకుంటానంటే సామెతల గ్రంథం 31వ వచనంలో అక్కడ స్త్రీ గురించి చెప్పి ఉన్నారు. ఆ స్త్రీ లాగా తను అవ్వాలనుకుంటున్నారు. I'm working hard on that, and I'm sure we'll be brought into that perfection by Christ Jesus. నేను ఆ వాక్య ప్రకారం జీవించాలనుకుంటున్నాను. ఇది కేవలం దేవుడి వల్ల సాధ్యం అవుతుంది. So if you've seen all these qualities, remember that we need to work for the kingdom of God. We should not think and we should not remain as spectators in the churches. మనం ఇవన్నీ చూస్తాం. ఎలా మనం బిల్డింగ్ని కడతామో మనం సాధారణ వ్యక్తులుగా ఉండకూడదు. మనం దేవుడు సహాయం పెట్టి మనం ఇలా అన్ని కట్టుకోవచ్చు. We have a responsibility as believers. మనం ఒక దేవుడు సంఘంగా ఉన్నప్పుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు దేవుడు. We are all accountable for those who are lost.
ఎవరైతే దారి తప్పి ఉన్నారో వాళ్ళ గురించి మనం ఏమైనా అంటే మనం ఏమి చేయకపోతే దేవుడికి మనం లెక్క ఇవ్వాల్సి వస్తుంది. God has given us a commission, it's a command. అయితే దేవుడు మనకు ఒక కమాండ్ ఇచ్చారు. That you have to go and preach the word of God unto the ends of the earth. Jerusalem, Judea, Samaria, and then the ends of the world. దేవుడు మనకి ఒక కమాండ్ ఇచ్చారు. ఏంటంటే మీరు లోకాలకు వెళ్ళి నా బోధని బోధించమని అడుగుతున్నారు. That doesn't mean you have to go to some foreign country. దాని అర్థం ఒక మీరు విదేశాలు వెళ్ళి మీరు దేవుడి గురించి చెప్తాం కాదు. Wherever God has placed you. ఎక్కడైతే మిమ్మల్ని దేవుడు నిర్మించారు, whether you are a housewife, మీరు ఒక హౌస్ వైఫ్ ఉండొచ్చు, whether you are a working woman, మీరు ఒక పని ఆఫీస్లో పనిచేసే స్త్రీ ఉండొచ్చు, you have your own people, what kind of a person you are, what kind of life you are leading is watched by them all. మీరు చూసుకోవాలి, మీరు ఏ రీతిగా జీవిస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అదంతా చూసుకోవాలి. You are the living message of the Bible. మీరే మీ జీవితాన్ని ద్వారా మీరు అనేక ఆత్మలు దేవుడి సన్నిధి తేవచ్చు. మీరే లివింగ్ మెసేజ్గా ఉండాలి. People don't know about the Bible, but they see your life. దేవుడికి చాలా మందికి బైబిల్ గురించి తెలియదు, కానీ ఎప్పుడైతే మీ జీవితాన్ని క్రైస్తవ ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు బైబిల్ గురించి తెలుసుకుంటారు. So be watchful. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. And I pray that all of us will be getting rewards. We'll work for achieving all the rewards what God has in store for all of us. And మనం ఇంకా ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో దేవుడి పని మనం చేస్తున్నామో మనందరం మనం పరలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనందరికీ ఆ బహుమానాలు ఇస్తారు. God bless you all. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. Thank you. Thank and praise the Lord for such a beautiful message by Sister Anila. Where are you going to come? We thank and praise Sister Anila for a beautiful, applicable message to our daily lives. అనిల సిస్టర్ గారు ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు రియల్లీ మన జీవితంలో ఎలా బ్రతకాలని చూపించున్నారు. నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. Praise God. Thank you so much, Anila, that you agreed and we were all blessed by your message. సిస్టర్ నీలాకి ఆంటీ థ్యాంక్ యూ చెప్తున్నారు. తన మెసేజ్ ద్వారా మేమందరూ దీవించబడ్డామని చెప్తున్నారు. And she has prepared so diligently for it. చాలా తెలివిగా అంటే చాలా డిలిజెంట్లీగా తను ఈ మెసేజ్ని ప్రిపేర్ చేశారు. May God bless her. We thank Elizabeth for coming and for translating. She has been a great help. Praise God. Actually, I was not willing to come because today my daughter's health is not good. Then I thought, what I will do staying at home also, she will be sleeping and I have to wait and do the work of house. Instead of staying at home, it's better to go and take the blessings and go in the presence of God, I thought. And I really thank God that God has brought me here and used me. I really thank God for this. Praise God. See, man proposes, God disposes. So we thank each one of you for coming. Please bring somebody with you when you come next Sunday. We had such a beautiful worship and a beautiful message and a beautiful translation. May God be praised. మనకి చాలా మంచి వర్షిప్ అయింది, అందమైన వాక్యం ఇచ్చారు, ఇంకా మంచి ట్రాన్స్లేషన్ కూడా అయింది అంటున్నారు. God be praised. So let us just say the final prayer, after which I request all of you to have coffee and snacks and fellowship with Akashu and Tia. Akoshan Saharo Alihakahanta. Hallelujah. Kanshosi Shohasi Gorahantia. Akoshahanta. My beautiful children, I have taken an account of everything that has passed in your church today.
నా ప్రియమైన బిడ్డలారా, నేను ప్రతి అకౌంట్ మీ చర్చ్లో జరిగిన నేను తీసుకున్నాను. If you do even the littlest thing for God, He writes it in the book of remembrance and will surely reward you. మీరు చర్చ్లో చిన్న పని కూడా చేసిందా అది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో రాయబడి ఉంటుంది. My grace is upon each one of you very powerfully. నా కృప మీ అందరి మీద చాలా బలంగా ఉంటుంది, ఎక్కడైనా ఉన్నారు మీరు. Your job now is to work for the kingdom of God, as you have heard just now. మీ ఇప్పుడు నుంచి మీ పని ఏమిటంటే దేవుడి రాజ్యం కోసం మీరు అందరు పని చేయాలి. Be a master builder. మీరందరూ ఒక మాస్టర్ బిల్డర్స్గా ఉండాలి. Build for the kingdom of heaven. దేవుడి రాజ్యం కోసం మీరు కట్టండి. My grace is upon you. My blessings and mercies upon you. నా కృప నా ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉన్నది. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the kingdom comes. In Jesus' name, amen. Praise God. Praise God. Praise God. We will have the Holy Communion next Sunday, okay? Yeah, we will have the Holy Communion next Sunday. So come and be blessed. Anybody want to share anything? Anybody want to share? వచ్చే వారం మనకి ప్రభు బలం ఉంటుంది, అందరూ బాగా సిద్ధపడి రాండి. ఎవరైనా టెస్ట్ మనీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీరు వచ్చి ఇవ్వచ్చు. Would anybody, did God talk to anybody during the worship or show them visions or anything? ఆరాధనలో మీకు ఎవరైనా దర్శనాలు కనిపించాయా లేకపోతే ఏమైనా చూపించారా వాళ్ళు వచ్చి చెప్పారు. Yes, come, shall come. Praise God, everyone. All glory to Jesus. And the vision which I saw in church was like, it was, actually I've seen that vision in January. I don't know whether it's my imagination or something else. Really. Actually, నా విజన్ జాన్వరిలో చూసాను. అది మేబీ అంటే అది నేను నా ఇమాజినేషన్ ఏమో నాకు తెలియదు. ఐ మీన్ పర్సిక్యూషన్, దేవుని సేవకులు చనిపోవడం అది నేను చూసాను. అఫ్కోర్స్ అది అవుతుంది, అది నేను కొంచెం భయపడుతున్నాను. అట్లాంటిది ఈరోజు నాకు ఒక కళ వచ్చిందనమాట. ఆ కళకి జవాబు దేవుడు ఒకటి చెప్పాడు, ఏంటంటే ఎవరైతే వాళ్ళ బలం మీద ఎవరైతే వేరే దేవుళ్ళ మీద ఆధారపడుతున్నారో వాళ్ళని దేవుడు విరగొడతా అని నాకు కళ ద్వారా చూపించాడు, ఒక దర్శనం ద్వారా. అది వాక్యం ద్వారా కూడా చెప్పాడు. హెచ్కేల్ నెక్స్ట్ టైం ఆ వర్డ్స్ తీసుకొస్తాం. అయితే ఈరోజు ఆ వాక్యము దేవుడు నాకు చూపించాడు అనమాట. ఎలా చూపించాడంటే ఆ దర్శనం అంటే ఏంటి, ఆ మీనింగ్ అంటే ఏంటి. ఈ పర్సిక్యూషన్ అంతా అవుతుంది కదా, దేవుని బిడ్డల్ని హెరాస్ చేస్తున్నారు కదా, దాని తర్వాత గాడ్ రివెంజ్ స్టార్ట్ అవుతుందంట. అందుకే అందులో నేను ఒకటి సీక్రెట్ పెట్టాను, అవి టైం వచ్చినప్పుడు చెప్తా. ఏంటంటే ఒకరిని ప్రిజర్వ్ చేశాడు దేవుడు, వాళ్ళ ద్వారానే విడగొడతాడంట, వాళ్ళని గొప్పగా వాడుకుంటాడంట. సో ఈ పర్సిక్యూషన్ అవుతుంది కదా, దేవుడు జవాబు కంపల్సరీ వస్తుందంట. ఎట్లా అంటే వేరే దేవుడు నమ్ముకుంటూ ఇంకొకటి వాళ్ళ సొంత బలాన్ని, దేవుని కాక సొంత బలాన్ని నమ్ముకున్న వాళ్ళని దేవుడు విడగొడతానని, అది కూడా ఒక మనిషి ద్వారా చేస్తానని దేవుడు చెప్పాడనమాట. దేవుడు నాకు ఈరోజు దర్శనంలో వెన్ ఐ వాజ్ వర్షిపింగ్, నేను ఆరాధిస్తున్నప్పుడు నాకు దేవుడు చూపించాను అనమాట. అండ్ ఐ రియలీ ప్రేజ్ గాడ్ ఫర్ దాట్. నేను అనుకురాని గాను, అయినప్పటికీ దేవుడు నన్ను దీంట్లో నడిపించాడు. మమ్మ, ఐ గాట్ ఎ విజన్ దాట్ ఇన్ మై డ్రీమ్ గాడ్ వాజ్ సేయింగ్ దాట్ no persecution is going on. Children of God are dying. So after that, God said that He's preserving someone, and I don't know He's preserving someone for the world show me, but through them, God show what He is. He will show to the world, to the people who are praying to the other gods, who are not trusting God.
and who have been dependent on their own strength, to show how great He is, how mighty is He. If we do battle, how it looks. That's what He showed me today. All glory to Jesus. Praise God, praise God, praise. Anybody else want to say, yes, Veronica, come? Praise God. You speak in Telugu better that way. చేస్తున్నాడు అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నేను నా కొరకు సాక్ష్యాలు చాలా చెప్పాలనుకుంటూ ఉంటాను, కానీ అది ఎపిసోడ్స్ లాగా అప్పుడప్పుడు చెప్తాను. నేను గత వారంలో చెప్పాను, లేని వారికి ఇవ్వాలన్న తలంపు దేవుడు నాకు ఇచ్చాడు, అలా ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉంటాను. అదే కాకుండా నా మందిరానికి, ఇది నా మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా మనం అనుకుంటాము, ఈ సండే పోన్లే, నెక్స్ట్ సండే చర్చికి వెళ్దాం, ఈ సండే నిద్ర వస్తుంది పడుకుందాము, నెక్స్ట్ సండే వెళ్దాం అని అనుకుంటూ ఉంటాం. ఎన్నో సండేలు ఎగ్గొడతాం. అంటే మనము ప్రతి వారం చర్చకు రావాలని ఆశ పడ్డప్పటికీ సోమరితనంతో నిద్రలో లేదా వేరే వేరే పనులు, ఫంక్షన్స్ అలాంటివన్నీ మనము నెత్తిలో పెట్టుకొని చర్చిని ఎస్కేప్ చేస్తూ ఉంటాం. కానీ నా మనస్ఫూర్తిగా నేను అంతా అడిగేది ఏంటంటే, కోరేది ఏంటంటే, ఈ ఆదివారం చూసినాం, మళ్ళీ ఆదివారం చూస్తామో లేదో మనకు తెలియదు. కానీ మన రక్షకుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కానీ శోధకుడు మనల్ని ఎలా పారవేయాలా, వీళ్ళని ఏ రీతిగా దీవెనల నుంచి తప్పించాలా అని పోరాడుతూ ఉంటాడు. అక్కడ పరలోక రాజ్యంలో శోధన ఒకవైపు, తండ్రి దేవుడు ఒకవైపు మన కొరకు ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఎప్పటికైనా నేను ఆశించేది ఏంటంటే, మనమందరము ప్రతి ఆదివారము మందిరానికి రావాలన్న ఆశ కలిగి ఉండాలి. నేను ఒకప్పుడు మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళేదాన్ని. ఆ చర్చ్కి వెళ్ళేప్పుడు మా వాడితో, ఈ సండే నేను రాను, మీరు వెళ్ళండి అని పడుకునేదాన్ని. అలా చాలా సండేలు నేను ఎస్కేప్ చేశాను. కానీ ఈ మందిరానికి రావడం మొదలుపెట్టాక ఇది ఒక బాధ్యతగా, ఇక్కడ నా తల్లి నా గురించి ఎదురు చూస్తుంది, ఇక్కడ నా సహోదరులు నా గురించి ఎదురు చూస్తారన్న ఆశ నాలో కలుగుతుంది. ప్రతిరోజు ఆదివారము నేను మామూలుగా అయితే 7 వరకు లేగనండి, నేను సత్యం చెప్తున్నాను, 7 వరకు లేక 7 మా పాప టీ ఇచ్చి మమ్మీ టీ అంటే లేస్తారు. అలాంటిది ఆదివారం మాత్రము 5కే మెలుకొస్తుంది. 5కే మెలుకొస్తుంది, మళ్ళీ చర్చికి వెళ్ళాలి. నిన్న ఎందుకో శనివారం ఆదివారం అయితే బాగుండు చర్చికి వెళ్ళాలనే ఆశ. ఒకరోజు ముందు ఆదివారం ఎందుకు రాకూడదు అని నాలో నేను ప్రశ్నించుకుంటూ, ఆదివారం ఎప్పుడు వస్తుందా, అదొక పండగ దినంగా మనము మలుచుకోవాలి. ఆదివారం కేవలం బంధుమిత్రులతో కాదు, మళ్ళీ మన ఇంట్లో నాన్ వెజ్ వండుకోవడం కాదు. నా ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వినాలి, దాన్ని మనము ఆస్వాదించాలి. మళ్ళీ ఆదివారం వరకు ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆదివారం మనము తప్పకూడదు. ఇది నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మా బావగారు, మా వారి అన్నగారు ఇట్లాగే నేను మెథడిస్ట్ చర్చికి వెళ్ళేప్పుడు ప్రతి ఆదివారం మేమందరం కుటుంబంగా, అంటే మా అత్తగారి సంతానం 9 మంది, అందరూ కూడా, అంటే 2 కుటుంబాలు దూరంగా ఉంటాయి, మిగతా కుటుంబాలు ఇక్కడే వస్తారు. అందరం కలుసుకుంటాము. అందరం కలుసుకొని బ్రేక్ఫాస్ట్ అక్కడ అరేంజ్ చేస్తారు చర్చ్ వాళ్ళు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ మేమందరం ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాం. మా బావగారు నన్ను ఆ రోజు ఆదివారం చేతిలో చేవేసి, అమ్మ సీ నెక్స్ట్ సండే అని చేతిలో చేవేసి వెళ్ళారు. కానీ ఆ వారంలోనే తను బుధవారం రోజు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. అంటే నిన్న నాకు సడన్గా ఒక మాట గుర్తొచ్చింది, నిజంగా ఈరోజు విడిపోతాము, మళ్ళీ వారం కలుసుకుందామని. కానీ ఆ వారంలో శోధకుడు మనల్ని ఏ రీతిగా శోధిస్తాడో, ఎవరిని మన ప్రేమికుల నుంచి దూరపరుస్తాడో తెలియదు. కాబట్టి ఆదివారం ప్రత్యేకంగా, అంటే అందరి గురించి నేను ప్రార్థిస్తున్నా, నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి. ప్రతి ఆదివారము ఆత్మీయంగా మనం కలుసుకోవాలి, మందిరంలో కూడుకోవాలి, వాక్యంలో వింటున్నటువంటి వాక్యం మనము నెమరు వేస్తూ జీవించాలి. మళ్ళీ మనం ముఖ్యంగా ఆదివారం మాత్రం మిస్ చేయకండి. ఆదివారం ఎంతో ప్రెషస్ డే, అదొక పండగ దినంగా నేను భావిస్తున్నా, మీరందరూ కూడా భావించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మై టెస్టిమనీ.
God, thank you so much. You want to say something now? Come. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. అయితే పోయిన వారం వర్షిప్లో నితీస్తముడు వర్షిప్ చేస్తున్నప్పుడు మా ఆయనతోని సేమ్ ఇప్పుడు అనిలక ఏదైతే చెప్తారో వాక్యం అదే 1 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనంతోనే మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో మీరు ఇప్పటి వరకే సేవకులై నా బోధకులై ఉండాలి, కానీ మీరు అట్లా లేరు ఎందుకంటే అని ఈ వాడితో మాట్లాడారు. ఏది ప్రభు అని ఇంటికి వెళ్ళి నేను చదివాను. యాక్చువల్గా దేవుడికి అడిగాను, ప్రభు మరి అర్థమయ్యేలాగా చెప్పంటే అక్కతో ఈరోజు వివరంగా దేవుడు మాట్లాడాడు. మొత్తం 3వ అధ్యాయం మొత్తం అక్క ఎక్సలెంట్గా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని మాకు వివరించాడు. అయితే మందిరం పేరు చెప్పను. ఇంతకుముందు వెళ్ళే మందిరానికి సండే వస్తే వెళ్ళాలా వద్దా అని నిర్లక్ష్యంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆశ అంటే ఇది ఆశ ఈ చర్చికి మన చర్చికి ఎప్పుడైతే నేను నడిపించబడ్డానో సండే అసలు నాకు సాటర్డే నైట్ నిద్ర ఉండదు. 1 o'clock లేచి చూస్తాను, 2 o'clock లేచి చూస్తాను, 3కి లేచి చూస్తాను, 4కి రెడీ అయిపోయి 5:30 ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటాను. మాకు 6:10కు ట్రైన్ అయితే 5:30కి రైల్వే స్టేషన్లో వచ్చి మేము మా పిల్లలు కూర్చుంటాం ట్రైన్ కోసం. ఎంత అంటే ఆశ ఉంటుంది అంటే అసలు శనివారమే ఆదివారం అయితే బాగుండు అన్నట్లు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే జూమ్ మీటింగ్ ఎవ్రీ వెడ్నెస్డే థర్స్డే జరిగేది. మంగళవారం నుండి నేను ఎదురు చూస్తాను, మమ్మీ మీటింగ్ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మాటలు వినాలా, నేను ఎప్పుడు వాక్యంలో బలపడాలా అని ఎదురు చూస్తూ ఉంటాను. అట్లా నా జీవితం వర్డ్ అండ్ ఫైర్ మన మినిస్ట్రీకి వచ్చినాక నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీనెస్. ఎంత అంటే ఎప్పుడెప్పుడు నేను చర్చిలో అడుగు పెట్టాలి, ఎప్పుడెప్పుడు మీ అందరినీ కలుసుకోవాలి, మమ్మీ డాడీని కలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంటుంది. ఇక్కడికి రావడమే నాకు అసలు పరలోకంలో మనందరం కలుసుకుంటే ఎంత సంతోషం భూమి మీద అది ఇప్పుడు ఇక్కడ నేను అనుభవిస్తున్నా ఈ చర్చికి రావడం వల్ల. సమస్త మహిమ దేవునికే కలుగుతుంది. అవకాశం ఇచ్చిన మమ్మీకి కూడా చాలా థ్యాంక్ యూ. Yes. Yeah. I do want to give my testimony. Actually, for the past few months, I am coming to this church without informing my husband. He strictly wanted me not to go to this church. But I was praying. I became very ill also of not coming to this church. So I asked God. And I asked Asha auntie also, auntie, if I come, is any restriction for you? Is any problem for you? Because my husband attacked Asha auntie. Very badly he attacked Asha auntie. So auntie said, no mama, you come. Then I came. God said, whosoever comes to me, I will never stop him. Like that he told me. For the past 4 to 3 months, I am coming secretly without informing my husband. Last 3 days ago, what happened? Last Sunday, my son told, my husband was not in the city, he was in Madurai. So he called up my son and said, where is mommy and Anne's gone? He said, Asha, what if I should do it? So then after coming from Madurai, he did not tell. But because of small issue, he scolded me, and because of my daughter, she was not getting up to getting ready to go to the school. He said, "You're going to that church night. That's why she has become so like this, and she is not listening." I said, "I will go. What you will do? Do whatever you want to do. You don't come in between me and God. If you come, God will teach you a lesson." Like that, I gave him strict warning. Today morning, he knows that I am coming here, but he didn't tell anything. Quietly seeing me, and like every Sunday we come. Before we come to our church, God is waiting for us, and me to have a hunger of word of God, and I am very eager to meet the Lord. So every week, from Sunday onwards, I start, God, please make a way to go to the church, make a way to go to the church. Like that, I
pray, and I gave prayer request to Ashanti also. She is also continuous praying. So I request all of you that pray for my husband. He must get God's fear, so that he can also come into the kingdom of God. He has no salvation, but he thinks he got salvation. He's a nominal Christian. So pray for him also. God bless this small testimony. Thank you. God praise. Hallelujah. Aloha kanta, akokanta, kokara, akoshan salo, aloha rashiko. This is the pressure. My beloved children, Katoka Sato, I want you to know, Kantia, that Christ is standing right at the door, waiting to come with the shout of the archangel and the trumpet of God to rapture the church. నా ప్రియమైన బిడ్డలారా, నేను క్రైస్తవులు గేట్ దగ్గరే ఉన్నారు. నా రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. No longer is he going to wait, because Father God is going to give the signal very soon. నేను ఇంకా యేసు ప్రభు ఇంకా ఆగదలుచుకోవట్లేదు. చాలా త్వరలో తను రాబోతున్నారు. ఎందుకంటే ఫాదర్ గాడ్ తనకి వెళ్ళిపోమని ఇవ్వబోతున్నారు. He cannot bear the iniquity in the world anymore. పరలోకమైన తండ్రి లోకంలో జరుగుతున్న ఈ ఇగ్నిటీని భరించలేకపోతున్నారు. So my beloved children, prepare yourself henceforth for the rapture. Talk of the rapture, teach the rapture, and let it be in the center of your heart for all time to come. నా ప్రియ బిడ్డలారా, నా రాకడ కోసం ప్రతి ఒక్కరి గురించి ప్రచారించండి. మీరు ఈ ర్యాప్చర్ కోసం మీ అందరూ సిద్ధపరచండి. I do not want even one person of this church to remain behind. నేను ఈ చర్చ్ లో ఉన్న సంఘస్థుల్లో ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉండిపోతానికి నేను ఇష్టపడట్లేదు. Do not be worried about the cares of this world, what you will eat, what you will drink, what you will put on. Be worried and have the care of the rapture for yourself and your families. మీరు ఈ లోకంలో ఉండి మేమేమి తింటాము, ఏమి తాగుతాము, ఏదో వేసుకుంటాము, ఇవన్నీ కోసం మీరు ఆలోచించొద్దు. The time has come to do the harvest at a rapid pace so that none is left behind. ఇప్పుడు సమయం వచ్చింది కోయిస్తానికి. ఈ ర్యాప్చర్ లో ఎవరు ఉండిపోకూడదని మీరందరూ సిద్ధపరచండి. Gather as much as you can in my granary so that it will be full and the heavens can rejoice with the souls that will come into the heavenlies to make Father God rich. మీరు ఎంత సాధ్యమైతే అనేక ఆత్మల్ని నా సన్నిధిలో చేర్చడానికి మీరు ప్రయాసపడండి. You do not know it, but I'm telling you very clearly that Father God becomes richer with every soul added to his kingdom. మీకు తెలియదు, ఎప్పుడైతే మీరు అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో తెస్తారో అప్పుడు మన తండ్రి అయిన దేవుడు చాలా రిచ్ అయిపోతారు. He doesn't look at your earthly position, he looks at your hearts. తండ్రి మన హృదయాన్ని చూస్తున్నారు, నీ హృదయాన్ని చూస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మీకు ఆ పొజిషన్ ని చూడట్లేదు. So whatever is your background, be prepared to meet the Lord in the air, and it's going to happen very, very soon. మీకు ఏ సమస్య ఉన్నదైనా కానీ మీరు దేవుడి రాజ్యంలో చేరాలని మీరు సిద్ధపడుతున్నారని అడుగుతున్నారు. The unbelievers will tell you, you have been talking about it since ages. Where is your Christ? మీలో మధ్యలో అంటే అన్బిలీవర్స్ చెప్పగలుగుతారు, ఎక్కడ ఉన్నారు మీరు యేసు ప్రభు అని చెప్పగలరు. There should be an urgency in your mind and in your heart. There should be an urgency, Lord. Not one member of my family should be left behind. Not one member, Lord. మీ మైండ్ లో ఉండాలి, నా కుటుంబంలో ఒక్క సభ్యుడు కూడా నశించిపోకూడదని మీకు ఉండాలి. My whole family, young and old, should preach the word of God and gather the wheat into the barn. మీ మైండ్ లో ఎలా ఉండాలంటే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు దేవుడి వాక్యాన్ని చెప్పాలి, అనేక ఆత్మీయ రాజ్యంలో నడిపించాలి అని ఉండాలి. So that should be your motive, that should be the urgency in your heart, and I'm placing that urgency in each heart of yours
right now, I'm sowing the seed of the urgency of the rapture in each heart right now. Just lift your hands and receive the urgency with which Christ is talking to you. ఇప్పుడు ఈమెన్ అర్జెన్సీ మీ మైండ్ లో మీ హృదయంలో పెట్టి ఉన్నాను. ఇదే ఈ అర్జెన్సీ ఈ పని మీద మీరు త్వరలో ఉండమని అంటున్నాను. When there is an urgency to catch the flight or the train, don't you run and rush. ఎప్పుడైతే మీకు తొందర ఉండేది ఫ్లైట్ మీ లేకపోతే ట్రైన్ వెళ్ళాలంటే మీరు ఆ సమయంలో మీరు పరిగెత్తరా? Therefore, rush in your spirit and in your soul to gather up at least your families into the barn of Christ. అదే రీతిగా మీరు అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఈ క్రైస్తవుల కోసం ఇలా పరిగెత్తాలి. I'm putting that urgency right now in each of your heart and your soul. Run in the spiritual realm. Run. Learn the word of God. Teach the word of God. Live the word of God. అదే రీతిగా మీ హృదయంలో ఈ అర్జెన్సీ పెడుతున్నాను. మీరు వాక్యాన్ని చదవండి, వాక్యం ప్రకారం నడవండి, వాక్యం ప్రకారం వెళ్ళండి. My beloved, I'm putting that urgency in each of your hearts. Do the best you can. And gather into my granary the souls for the living God. నా ప్రియ బిడ్డల అర్జెన్సీ మీ హృదయంలో పెడుతున్నారు. మీరు ఆ రీతిగా మీరు పనిచేసి అనేక ఆత్మలను నా రాజ్యంలో చేర్చండి. My grace be with you. My mercy be with you. In Jesus' name. Amen. నా కృప, నా దయ, నా ఆశీర్వాదం మీ అందరి మీద ఉన్నది. ఆమేన్. So be at peace, beloved. Be at peace and enjoy your weekend. I'm with you, see. I'm with you. I'm with each one.